ఇండియన్స్ అన్హ్యాపీ అనే ఒక వార్త ఉంది. ఇండియన్స్ అన్హ్యాపీ, మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్లో భారత్కు 126వ స్థానం. టాప్ ప్లేస్లో ఫిన్లాండ్, తర్వాత స్థానాల్లో డెన్మార్క్, ఐస్లాండ్ ఉన్నాయి. మరి భారత్ కన్నా మెరుగ్గా పాకిస్తాన్, నేపాల్, చైనా. తలసరి జీడిపి, ఆరోగ్యం, స్వేచ్ఛ, ఇతర అంశాల ఆధారంగా 143 దేశాల్లో ఐక్యరాజ్యసమితి అధ్యయనం చేసింది. మరి ఇండియన్స్ ఏమాత్రం సంతోషంగా లేరని ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో వెల్లడైంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా భారత్కు 126వ స్థానం దక్కింది. పాకిస్తాన్, నేపాల్, చైనా మన ఇండియా కన్నా మెరుగైన స్థానాల్లో నిలిచాయని చెప్పేసి ఈరోజు వార్త వస్తున్నాం. ఈరోజు ఉదయం లేస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ దేశం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఐక్యరాజ్య సమితి విడుదల చేసినటువంటి ఈ అధ్యయనం ఏదైతే ఉందో దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో అత్యంత అన్హ్యాపీగా ఉన్నటువంటి దేశాలు ఏమున్నాయని చెప్పేసి లిస్ట్ తీస్తే అందులో మన టాప్లో ఉంటుంది. అసలు సంతోషంగా లేని దేశం ఇండియన్స్ అన్హ్యాపీ అని చెప్పేసి చూస్తే 126వ స్థానంలో మన దేశం ఉంది. అంటే మిగతా దేశాలు కానీ పాకిస్తాను, నేపాల్, చైనా లాంటి దేశాలతో పోల్చుకుంటే అక్కడ వాళ్ళు మనకన్నా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి మరి సర్వేలు చెప్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి భారతీయులు మాత్రం ఎందుకు సంతోషంగా లేరు, ఎందుకు హ్యాపీగా లేరు అనే విషయాన్ని ఈరోజు సమానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకుల మీద ఉంటుంది. ఎందుకు అన్హ్యాపీగా లేరు? అసలు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో అంటే ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన విషయంలో చిన్న చిన్న పిల్లలు ఆకలి చావులతో చనిపోతూ ఉన్నారు. అంగన్వాడీల దగ్గర మొదలుకుంటే విద్య వరకు ఉచిత విద్యను అందించాల్సిన ప్రభుత్వాలు విద్య అందించక ఈరోజు సరైన విద్యను అందుకోలేక విద్యార్థులు అన్హ్యాపీగా ఉన్నారు. స్కాలర్షిప్లు రాగా విద్యార్థులు అన్హ్యాపీగా ఉన్నారు. మంచి చదువుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక కేంద్ర రాష్ట్రాల్లో లేదంటే రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఎక్కడ కానీ ఉద్యోగాలు సరైన సమయానికి దొరకగా వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఉద్యోగాలు వచ్చినా కూడా ఆ ఉద్యోగులకు సరైన వేతనాలు లేక సరైన జీతాలు లేక సమయానికి జీతాలు రాక వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. దానితో పాటు ఈ దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఈ దేశంలో పేదరికం ఇంకా పెరుగుతున్నది. తినడానికి తిండి లేని వాడికి ఇంకా తినడానికి తిండి దొరకలేదు. ఈరోజు ఉన్నవాడికేమో డబ్బులు కేవలం 7 మంది దగ్గర ఈ దేశంకి కావాల్సినటువంటి ఈ దేశ జనాభాకు కావాల్సినటువంటి డబ్బు మొత్తం కేవలం 7 నుండి 10 మంది దగ్గర ఉండేది ఉంటే మిగతా వాళ్ళందరూ పేదరికంలో ఉన్నారు. మరి ఈ అన్హ్యాపీగా ఉండడానికి కారణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈరోజు భార్యాభర్తలు సంతోషంగా ఉండకపోవడానికి కారణాలు ఏంది, లేదంటే పిల్లలు సంతోషంగా ఉండడానికి కారణాలు ఏంది, వృద్ధులు సంతోషంగా ఉండకపోవడానికి కారణాలు ఏంది, ఎందుకు ఈ దేశంలో తల్లిదండ్రులను చూసుకోలేక అనాశ్రమాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఏ ఒక్కదాని మీద కూడా ప్రభుత్వాలు ఫోకస్ పెట్టి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ దేశంలో ఎందుకు జనాలు సంతోషంగా లేకపోతున్నారు అని చెప్పేసి ఏనాడు సర్వే చేసింది లేదు. ఏనాడు వాటికి మరి సరైన మార్గాలు చూసి సరైన మార్గంలో ప్రయాణించే విధంగా చేసినటువంటి దాఖలాలు లేవు. 24 గంటలు కేవలం కులం పేరుతో మతం పేరుతో దాడులు పుట్టియడము, ఆ దాడుల వెనకాల జనాలందరినీ ప్రయాణించేలా చేయడం మాత్రమే ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అందుకే ఇది ఈరోజు పాకిస్తాన్, నేపాల్, చైనా లాంటి దేశాల కన్నా మన దేశం అన్హ్యాపీగా ఉంది. ఇక్కడ ప్రజలు సంతోషంగా లేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి అని అంటే ప్రజలు సంతోషంగా ఏ విధంగా ఉంటారు, ప్రజలు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, వీటన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది.